హలో అందరికీ. నేను ఇప్పుడు ఒక విషయం షేర్ చేస్తాను. మీలో ఎంతమంది కరెక్ట్ అంటారో కామెంట్ చేయండి. మనం చాలా వెబ్‌సైట్స్ చూస్తూనే ఉన్నాం. యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో త్రూ ఈ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా బిజినెస్ చేసే చాలామంది వుమెన్స్‌ని చూస్తూనే ఉన్నాం. పికిల్స్ అమ్ముకునే వాళ్ళు కావచ్చు, ఇంకా ఈ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆఖరికి వేప పుల్లలు కూడా అమెజాన్‌లో గానీ, ఫ్లిప్‌కార్ట్‌లో గానీ దొరుకుతూనే ఉన్నాయన్నమాట. ఒక బండిల్ చుట్టేసేస్తే అది ఒక 150నో, 300కో అమ్మేసేస్తున్నారు. సో, అలాంటిది ఒక రైతు తను పండించిన పంటని ఏదైనా అవ్వచ్చు. అది ఐదర్ రైస్ అవ్వచ్చు, మిర్చి ఏదైనా అవ్వచ్చు. ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకొని త్రూ ఈ వెబ్‌సైట్ ద్వారా నా ప్రైస్ ఇంత అని ఎందుకు అమ్ముకోలేకపోతున్నాడు నాకు ఇంతవరకు అసలు తెలీదనమాట. నా చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ అంటూ ఉంటారు, బస్తా 2600 అయితే బావుండు, లేకపోతే 3000 అయితే బావుండు అని చెప్పి ఏ రైతైనా సరే బయటకొచ్చి మాకు ఒక వెబ్‌సైట్ కావాలి, మేము పండించిన పంట ఇది, మాకింత ప్రైస్ కంపల్సరీ కావాలి. వెబ్‌సైట్‌లో ఎందుకు అమ్మటం లేదనేది, ఒక వెబ్‌సైట్ ఎందుకు క్రియేట్ అవ్వట్లేదని నాకు ఇప్పటికీ అర్థం కాదనమాట.